ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అని పనులన్నీ వదిలేసుకొని త్వరగా ఈ వీడియో చూడండి. ఏప్రిల్ 14 తర్వాత మీకు జరగబోయేటువంటి నిజం వింటే మీరు వణికిపోతారు. వృషభరాశి వాళ్ళు ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. మరి ఆ యొక్క దేవత కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మీద, అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించడం లేదు. అలాగే ఏప్రిల్ 14 తర్వాత మీరు ఒక 5 పెద్ద గుడ్ న్యూస్లను వినబోతున్నారు. మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా కూడా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుండి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు ఇచ్చేటువంటి ఆ 5 శుభవార్తలు ఏమిటి అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఈ యొక్క వృషభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు. ఈ రాశికి అనగా వృషము అనగా ఎద్దు కదండి. ఈ రాశ్యాధిపతి శుక్రము. రాశిచక్రంలో 2వ రాశి ఈ యొక్క వృషభ రాశి. స్థిరత్వముగా ఉండడం, ఆనందంగా ఉండటం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అంచెలంచెలుగా విశ్వాసాన్ని ఉండడం ఈ యొక్క రాశి వారికి మూల సూత్రములు. ఈ యొక్క వృషభరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలను బాగా తెలుసు. వీరు తాను చేయాలనుకున్నటువంటి పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రమూ కూడా వెనకంచు వేయరు. ఈ యొక్క వృషభరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు దయా దాన గుణాలు, క్షమా గుణాలు కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ వీరిని విశ్వసించిన వారికి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. వీరు తమకు నచ్చినటువంటి వారిని అపరాధము చేసినప్పటికీ క్షమించేటువంటి గుణము కలవారు. కానీ వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభరాశి వారు మాట చివరిలో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగేటువంటి స్వభావం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా ఆ కష్టాన్ని పడడానికి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభరాశిలో పుట్టినటువంటి వారు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. వీరిది ఒక గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభరాశిలో పుట్టినటువంటి వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ఈ యొక్క వృషభరాశి మాత్రమే. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు, అందరికీ నచ్చే విధంగా. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు ఎవరితో ఉన్నారో వారి యొక్క కష్టాలను అన్నిటినీ కూడా వదిలేసి పారిపోయే విధంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు అని చెప్పుకోవాలి. అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏ మాత్రమూ కూడా కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నందుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా కానీ వీరికి ఒక చిన్న సహాయం చేస్తే చాలు వారిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించారు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు అనే చెప్పుకోవాలి. స్నేహంగా ఉంటే వారికి వీరిని గౌరవించేటువంటి వారి పట్ల ఎంతో విధేయంగా ఉంటారు. ఎదుటి వారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దూమేటువంటి రకాలు కాదు. ఈ యొక్క వృషభరాశి వారు అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ యొక్క రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థానానికి చేరి మంచి పదవులను పొందేటువంటి అవకాశం వీరికి ఉంటుంది.
ఉంటుంది. మంచితనము, ధనం సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం అనేది వీరికి యొక్క జీవితంలో జరుగుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ యొక్క దేవత అనుగ్రహం ఉందండి. కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తుట్టిలో తప్పిపోయేటువంటి పరిస్థితులు అయితే మీకు ఉన్నాయి. దానికి కారణం ఎవరో కాదు, కేవలం మీ యొక్క మీకు ఆ దేవత అనుగ్రహం అనేది ఉండడం కారణంగానే. ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మీ కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో మీరు త్రుటిలో తప్పించుకొని ఉంటారు. ఆ ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉండుంటారు కదండి. ఇవి అన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క దేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ యొక్క దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదేవత అనేది ఉంటుంది కదండి. కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండకుండా పోతుంది. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊరిలో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు హృదయపూర్వకంగా సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి, మీ యొక్క కులానికి సంబంధించినట్టు ఒక చిన్న గుడి లేదంటే ఒక చిన్న మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతికేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రము కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మంచి అనుకోవాలి. కానీ ఇక ఇప్పటి వరకు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు అధికంగా ఎంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క రాశి చక్రంలో అన్నిటిలోకెల్లా 1-2 రాశుల్లో చూసినట్లయితే కనుక ఆర్థికంగా పరస్పరంగా చాలా ఎక్కువ శాతంగా నష్టపోయింది కేవలం ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవాలి. కానీ ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా నష్టం నుంచి తీరుకోలేకపోతున్నారని కూడా మనం ఇప్పుడు గమనించుకోవచ్చు. దీనికి కారణం కేవలం మీకు కులదైవాన్ని మీరు మర్చిపోవడం. మీకు కులదైవాన్ని కానీ మీరు మర్చిపోయినట్లయితే మాత్రం మీరు చాలా రకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు క్రియేట్ అవుతూ ఉంటాయండి. మనకు ఆ కారణంగా అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకు మనకి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం యొక్క ఆలోచనలు పడిపోతూ ఉంటారు. అలాగే మీ యొక్క పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ యొక్క కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీరు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలాగే కుదరలేదు అనుకుంటే ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం కూడా ఆమెని స్మరించుకుంటూ లేదంటే ఆమెని అంటే మీ యొక్క కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ నిత్యం కూడా పూజలు చేసుకోండి. ఇలా చేస్తే కనుక ఆ యొక్క దేవతా కటాక్షం అనేది మీకు మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసింది మరొక పని, ఖచ్చితంగా మీకు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ యొక్క పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీకు కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా కూడా సరే మీ యొక్క దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు కదా. మనకు ఏది ఏమైనా కూడా దైవ అనుగ్రహం లేనిది ఏది కూడా పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఆ యొక్క దైవాన్ని స్పందించుకోవడని పని కాకపోయినా సరే మీరు ఏ పని అయినా సరే నెగ్లిజెన్సీ అనేది చేయడం అస్సలు మంచిది కాదండి ఈ యొక్క పని ద్వారా. కాబట్టి మీరు ఈ యొక్క కులదైవాన్ని గుర్తించి మీరు పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ యొక్క కులదైవాన్ని మీరు ఏ విధంగా అయితే వాళ్ళు ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజించుకోవాలో ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా వారి నుండి తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఒక చిన్న కామెంట్ బాక్స్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారో ఆ యొక్క పనిని వెంటనే తక్షణమే ఇప్పుడే మానేసేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడూ కూడా శ్రమ పడుతూనే ఉంటారండి. అలాగే ఒక పనిని శ్రద్ధగా చేసినా కూడా అందులో లాస్ట్ మూమెంట్లోనే విఫలం అనేది మీకు జరిగిపోతూ ఉంటుంది. విజయం అనేది సాధించలేకపోతారు. ఇలా ఓపెన్గా ఉండడం వల్ల కూడా మీకు ఆ పని అనేది సరిగ్గా పూర్తి కావడం లేదు. చెప్పుకుంటే దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేసి కూడా దానిలో మీరు పట్టుదల అనేది పెట్టుకోలేకపోతున్నారు.
కాబట్టి మీరు అలా గుడ్డిగా నమ్మడం అనేది మీరు మానేసేయండి. మీ యొక్క పనిని మీరు చేసుకోండి. ఆ పని అయినా త్వరగా అప్పుడు పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తి అవుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంటెడ్గా ఉంటారు. మీ పక్క వారి నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది మీకు దొరకదు. కానీ మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్నే వదులుకోరు అని చెప్పాలి. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీకు ఆ బాధ అనేది పడవలసినటువంటి అవసరమే లేదండి. మీ యొక్క గ్రహాలు అనేవి ఇప్పుడు అనుకూలంగా మీకు మారబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మీకు దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మీకు మంచి పనులు అన్నీ కూడా మీ ఫలితంగా మీకు ఒక శుభవార్తగా పెద్ద అద్భుతంగా మీకు మారబోతున్నాయి. ఇక ఎక్కడి నుండి మీకు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ని ఇచ్చే విధంగా వస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు రాబోతున్నటువంటి 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతుంది. ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ కొనుగోలు అవన్నీ కూడా తీరిపోయేటువంటి సమయం అయితే, మీ యొక్క కోరికలు తీరిగేటువంటి సమయం అయితే ఆసన్నమైపోతుంది. ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు కదండి, ఎగ్జామ్స్ అనేవి రాశారు. అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ చేయాలని అనుకుంటున్నారు కదండి. ఈ సమయం అనేది మీకు అంటే చాలా సపోర్టివ్గా ఉండబోతుందండి. ఇక మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు అయితే అన్నిటిలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక నుండి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరు పెద్దగా గాబరా పడవలసినటువంటి అవసరం అయితే లేదులే అండి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుండి అయితే మీకు అటువంటివి ఏమి మీ దరి చేరవు. ఎక్కువగా చిరాకులు ఉండే విధంగా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అని వల్ల ఇలా చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే అలాంటి యొక్క సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఈ యొక్క వృషభ రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయవలసినటువంటి వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఇలాంటివన్నీ కూడా మీరు దరి చేరవండి. మేము చెప్పినటువంటి విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక హెల్త్ విషయం కూడా చాలా మంచిగా ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుండి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరుగుతుంది. మీరు చేయవలసింది కేవలం మీ హృదయాన్ని మీ యొక్క కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఇక మీ కులదైవానికి ధూపదీప నైవేద్యాలతో నిత్యం కూడా ఆరాధించుకోండి. మీకు ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా మీ యొక్క జీవితం అంతా కూడా హ్యాపీగా సాగిపోతుంది. మీకు వీలైతే పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం, లేదంటే రూపేణా ఇలా దాన ధర్మాలు వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే గోమాతను ఆరాధించుకోండి. గోమాత అంటే సకల దేవతలకు సమానం కదండి. ఇలా గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోండి. ఇలా దీపం వెలిగించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 4 జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ శుభవార్తలు ఈ వీడియో ద్వారా మీకు అందాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.